తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ పట్టణం 24/7 మంచినీటిని సరఫరా చేసేందుకు సిద్ధమైందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నేడు నగరంలోని హౌసింగ్ బోర్డులో గల మంచినీటి రిజర్వాయర్లను మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా 24/7 వాటర్ సప్లై పనుల పరిశీలనకు వచ్చిన నగర మేయర్ సునీల్ రావుకు స్థానిక డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలను అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయితో కలిసి నగర మేయర్ సునీల్ రావు మంచినీటి రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో పరిశీలించారు. 24/7 మంచినీరు సరఫరా పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. పనులు 90% వరకు పూర్తయ్యాయని, వారం 10 రోజుల్లో మొత్తం పనులు పూర్తవుతాయని అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోనే 24 గంటల పాటు మంచినీటి సరఫరా చేస్తున్న ఏకైక పట్టణం కరీంనగర్ అని, అదేవిధంగా ఇదే పట్టణంలో 24 గంటల పాటు ప్రతిరోజు మంచినీరు అందించేందుకు వీలుగా కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డ్ కాలనీని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకోవడం జరిగిందని, సుమారు 4,445 మీటర్ల పైప్లైన్ నిర్మాణం అవసరం కాగా ఇప్పటికీ 3,300 మీటర్ల పైప్లైన్ను పూర్తి చేశామని, రాబో 4-5 రోజుల్లో మిగతా పనులు పూర్తి చేసి జనవరి 20 తారీఖులోపు 24/7 మంచినీటి సరఫరాను ప్రారంభిస్తామని వారు తెలిపారు. అదేవిధంగా కరీంనగర్లో ప్రతిరోజు మంచినీరు సరఫరా చేస్తున్నామని, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన మున్సిపల్ అధికారులకు, పాలక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావుతో పాటు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి, కార్పొరేటర్లు షరీఫుద్దీన్, ఆకుల పద్మ, ప్రకాష్, కోల మాలతి, సంపత్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, ఏజెన్సీ సభ్యులు మరియు డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 24 గంటల మంచినీరు ఇచ్చే ఏరియాగా కొంత ఏరియాని ప్రాంతాన్ని మరి దిగ్విజయంగా రన్ చేయాలనే ఆలోచనతో తీసుకున్నాం. కాబట్టి ఆ పేరు కూడా కరీంనగర్ నగరపాలక సంస్థకి రాబోతూ ఉన్నది. కాబట్టి ఇంకా ఏమైనా లోటుబాట్లు ఉన్నాయా, ఇంకా ఏమైనా రెక్టిఫికేషన్ చేసుకునేది ఉంటే, ఇంకేమైనా ఉంటే మనం చేసుకోవాలి వారం లోపల అని చెప్పి అధికారులందరితో కూడా చర్చించి కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తప్పకుండా కూడా నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. మేము డైలీ వాటర్ సప్లై స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలామంది ఇది సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పి కొంతమంది రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ గత 4 సంవత్సరాలుగా డైలీ వాటర్ సప్లై కరీంనగర్లో దాదాపు అన్ని గృహాలకు ఇస్తూ ఉన్నాం. దిగ్విజయంగా సక్సెస్ అయింది. దీనిలో మా అధికారుల కృషి ఉన్నది, మా పాలకవర్గ సభ్యుల సహకారం ఉంది. అందరి సహకారంతో గత 4 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా డైలీ వాటర్ సప్లై జరుగుతూ ఉన్నది. నాకు ఇది కూడా పూర్తి విశ్వాసం ఉంది. 24/7 వాటర్ సప్లై కూడా మరి దిగ్విజయవంతంగా జరుగుతుంది. కరీంనగర్ నగర ప్రజలు కూడా దీనికి, హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఆస్వాదిస్తారని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే డైలీ వాటర్ 24/7 వాటర్ సప్లైలో మీకు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాటర్ వస్తుంది. కాబట్టి దీనిలో వాడకం కూడా చాలా తగ్గే అవకాశం ఉంటుంది. గృహిణీలకు శ్రమ కూడా తగ్గుతుంది. మహిళా సోదరిమణులు కావచ్చు, ఉద్యోగానికి పోయే వాళ్ళు కావచ్చు, వివిధ కార్యక్రమాలకు పోయే వాళ్ళు కూడా నల్లా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నీళ్ళు పట్టుకోవాలని చూసే పరిస్థితి కూడా తప్పుతుంది. ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు నీళ్ళు వాడుకుంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కట్టే 100 రూపాయల బిల్ కంటే కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.